ఈరోజు రెసిపీ గోంగూర బోటి అండ్ బోటి ఫ్రై. మా నాన్నగారు బోటిని నీట్గా క్లీన్ చేసేసారు. చూడండి, ఎటువంటి డస్ట్ లేకుండా ఎంత క్లీన్గా కనిపిస్తుందో. బోటి కర్రీకి పెద్ద టాస్క్ క్లీనింగేనండి. మేము తెచ్చుకున్నది ఒక బోటి. క్లీనింగ్ అయిపోయాక అందులో 1/2 టీ స్పూన్ పసుపు అండ్ తగినంత ఉప్పు వాటర్ పోయకుండా బాయిల్ చేసుకోవాలి. ఇదిగో ఇలా డ్రైగా వచ్చేసాక పక్కన పెట్టేసుకుందాం. సో ఇలా మనకి గోంగూర బోటి ఎంత కావాలో తగినంత గోంగూర, 3 టొమాటోస్, 1 ఆనియన్, 5 to 6 చిల్లీ అండ్ చింతపండు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకొని ఇలా ఫ్రై అయ్యాక టొమాటోస్ ఇంకా చిల్లీ, చింతపండు అన్నీ వేసుకొని కాసేపు అలా ఫ్రై చేసి మూత పెట్టేసుకోవాలి. కాసేపు తర్వాత టొమాటోస్ ఇలా మగ్గాక గోంగూరని మొత్తం నీట్గా ఆ ప్యాన్లోకి సర్దుకోవాలి. మూత పెట్టేశాక గోంగూర మొత్తం ఆ ఆవిరికి మెత్తబడిపోతుంది. చూడండి, గోంగూర ఎంత అణిగి మణిగిపోయిందో. ఇప్పుడు మొత్తం తిరిగేసుకొని నీట్గా సర్దుకొని ఇంకొంచెం సేపు మగ్గనిద్దాం. మూత పెట్టేద్దామా? ఇప్పుడు 2 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని కల్లుప్పు వేసుకొని అలా అలా కలిపెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. సాల్ట్ చూసి వేసుకోండోయ్, ఎందుకంటే ఆల్రెడీ బోటికి వేసున్నాం కాబట్టి. గోంగూర చక్కగా కుక్ అయింది. ఇప్పుడు కాసేపు పక్కన పెట్టేద్దాం. మెయిన్ ఇంగ్రీడియంట్స్: ఉడకపెట్టిన బోటి, ఆనియన్స్, టొమాటో, కరివేపాకు, గరం మసాలా, సాల్ట్, పెప్పర్ పౌడర్, ధనియాలు పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ఆయిల్. ఇప్పుడు మరో ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాక టొమాటోస్, కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ 2 కర్రీస్ని చూపిస్తున్నాను కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు టొమాటోస్ మగ్గాక ఆల్రెడీ బాయిల్ చేసుకున్న బోటీని ఇందులోకి వేసేసుకొని కలుపుకోండి చక్కగా. సో స్టార్టింగ్లో బోటి ఉడకబెట్టేటప్పుడు ఉప్పు, పసుపు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి. 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1.5 స్పూన్ హోమ్ మేడ్ గరం మసాలా అండ్ 1 స్పూన్ మిరియాల పొడి. ఇది ఒక 2 minutes ఫ్రై చేశాక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే ఆల్రెడీ మిరియాల పొడి వేసుకున్నాం కాబట్టి చూసుకొని కారం వేసుకోండి. ఈలోపు ఇంకో స్టవ్ మీద అన్నం కూడా ఉడికిచ్చేస్తున్నాను. నాకు బాయిల్డ్ రైస్ మెత్తగా ఉంటేనే నచ్చుతుంది. ఎలక్ట్రానిక్ కుక్కర్లలో అస్సలు నచ్చదబ్బా. వాసన అయితే గుమగుమలాడిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో ధనియాల పొడి అలా అలా వేసేసుకొని కొంచెం కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఏమండో, మనలో మనమాట. కడుగుడెంత కష్టమో చేయుడంత ఈజీ. చూడండి, మీరే కావాలంటే ఎంత ఈజీగా బోటి ఫ్రై చేసేసామో. సో నేను ఇప్పుడు హాఫ్గా డివైడ్ చేసి ఒక హాఫ్ని పక్కన పెట్టి ఇంకో హాఫ్ని గోంగూర బోటికి రెడీ చేసేస్తున్నా. ఇంతకుముందు మనం గోంగూర మిశ్రమాన్ని చల్లార్చడానికి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని రుబ్బుకొని మిక్సీ మాత్రం కొట్టకుండా, ఎందుకంటే మనం గోంగూర పచ్చడి చేయట్లేదు, గోంగూర బోటి చేస్తున్నాం. రుబ్బేసి పక్కన పెట్టిన ఈ గోంగూరని ఈ బోటిలోకి వేసి కలిపి ఒక గ్లాస్ నీళ్ళు పోసి మూత పెట్టేద్దాం. అయ్ బాబోయ్, కతకతలాడిపోతుంది. ఇంకెందుకు లేటు, ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఒకే షాట్లో 2 ఐటమ్స్ని ఫటాఫట్ చేసేసాం కదా. ఆహా, వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే పుల్లగా కారంగా టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది. ఇంకెందుకు లేటు, మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.